హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బి లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే నిన్న వీకెండ్ కదా, అందుకని నిన్న సాటర్డేనేమో వెంకటేశ్వర టెంపుల్కి అయ్యాము. ఈరోజు వచ్చేసాము పార్క్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అందరం అయితే పార్క్ అయితే వెళ్తున్నాము. ఫ్యామిలీస్ అందరం అయితే ఇక్కడైతే మంచిగా ఫ్యామిలీ పార్క్ ఉందంట, అందుకని పార్క్ అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది పార్క్ అయితే, చూస్తున్నారు కదా. పార్క్ అంతా తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ ఒక చోట ఆగాము చెట్టు నీడ దగ్గర మంచిగా. ఇదిగోండి వంశిక అయితే పార్క్ అంతా తిరిగి ఇక్కడికైతే వచ్చేసాం గేమ్స్ దగ్గరికి. ఈ ఒక్క చోట గేమ్స్ అయితే ఉన్నాయి. అదిగోండి వంశిక అయితే గుర్రం బొమ్మ మీద అయితే అటు ఇటు జనాలు అందరం చూస్తుంది, కొత్తగా చూసినట్టు జనాలను అయితే ఎంతగా. అదిగోండి మేము ఫ్యామిలీస్తో వచ్చామన్నారు కదా, అదే కానీ వాళ్ళు వచ్చేసి మాకు కింద ఫ్లోర్లో ఉంటారు, వాళ్ళ బాబు. అదిగోండి ఫొటోస్ అయితే తీపిస్తున్నారు. ఫస్ట్ టైం బయటకు వచ్చేలోపు అందరం చూస్తూ ఉన్నాడు, కొత్తగా ఉండేలోపు ప్లేస్ అనేది. అదిగోండి మనిషికి అయితే ఎక్కులు పెట్టేస్తున్నది స్పీడ్గా ఊగుతున్నలోపు, కింద పడిద్దాము భయం వేసింది ఫస్ట్ టైం ఊగుతున్నలోపు. నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఉయ్యాల దగ్గరికి అయితే. అవైతే స్పీడ్గా అయితే ఊగుతుంది మంచిగానే, ఎందుకంటే సపోర్ట్ ఉంది కాబట్టి కూర్చొని ఊగడానికి అయితే. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ఉన్నాయి, పెద్దోళ్ళు ఆడుకోవడానికి అయితే ఏమి లేవు. చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే, ఎందుకంటే ఉయ్యాలు ఇలాంటి ఉయ్యాలు అన్నీ ఉన్నాయి, కొత్త కొత్త ఉయ్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. చాలా అయితే మంచిగా అయితే ఊగటానికైతే బాగుండిద్ది. ఎందుకంటే పార్కులో అయితే అందరూ అయితే వనభోజనాలకు అయితే వచ్చేసారు. కార్తీక మాసం కదా, ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలంటారు కదా, అందుకని అందరూ అయితే ఏదో ఒక చెట్టు లేని ఇక్కడికైతే వచ్చేసారు. ఈ పార్క్ అయితే, ఈ పార్కులో ఏమైతే లేవు, బయటేమో అయ్యని ఇయ్యని బోర్డు పెట్టారు. లోపలికి వచ్చి చూస్తేనేమో ఏమీ లేవు, ఈ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఒక్కటే ఉన్నాయి. ఇంకా ఇక్కడికైతే అందరూ అయితే ఏమైనా చూద్దాంకి వాడి కోసం అయితే రాలేదు, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దామని వస్తున్నారు వనభోజనాలకి అయితే. ఇప్పుడు వనభోజనాలు కార్తీక మాసం టైం కాబట్టి జనం బాగున్నారు, అది కాక సాటర్డే సండే కాబట్టి. ఇదిగోండి అందరూ అయితే ఫుడ్ అవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడే, కొంతమంది అయితే ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నారు, కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చి ఇక్కడ వనభోజనాలు చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే ఇంక ఉయ్యాలు అయితే ఉన్నాయి, పెద్దలు గేవి ఒక 4-5, వాటిలో అయితే ఊగుతున్నాము. ఇవి అయితే చిన్నప్పుడు ఉండేవి, ఈ కర్ర ఉయ్యాలు అనేది, ఈ టైర్ ఉయ్యాలు అవన్నీ. ఇప్పుడైతే అసలు లేనిలో వచ్చేద్దాం అన్నా కానీ ఈ ఉయ్యాల్లో అయితే ఊగుతున్నాయి. ఫస్ట్ టైం ఊగుతున్న లోపు ఏదో భయంగా ఉంది మాకైతే. లాస్ట్కి ఎలాగ కట్టు ఊగేసాము. ఎందుకంటే ఇక్కడే ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇది ఒక్క చోట అయితే బాగుంది ప్లేస్ అయితే మంచిగా, వెనక చెట్లు అవన్నీ ఉన్నాయి, అందుకని మంచిగా ఉందని ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం. అదిగండి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వమంటే ఇట్లా కండి అవుతున్నాడు థ్యాంక్స్ అయితే. అదిగండి మంచిగా కోపంగా చూస్తుంది. మనిషికి విడిగా అయితేనేమో ఫొటోస్ పోజ్ ఇచ్చి, దీంట్లో అయితే బయట అయితే ఇవ్వదు. అదిగండి చిన్నప్పుడు అయితే అందరూ చెట్లు ఎక్కటం, చెట్టుకు ఉయ్యాలు వేసి ఊగేవాళ్ళం. మనిషిగా కూడా అలాంటి చిన్నప్పుడు ఇవన్నీ నేర్పిద్దాం అనుకుంటే మనిషిగా భయం అయ్యి చెట్టు ఎక్కనంది, చెట్టు కొమ్మ ఉంచితే ఆకులు కాస్తుంది. ఇంకా మేమైతే ఒక చాటుకి వెళ్ళి ఇంక అక్కడైతే మ్యాట్ అవన్నీ వేసుకొని కూర్చున్నాము. మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి ఫుడ్ తీసుకొచ్చుకోలేదు, బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను కదా, కానీ ఆర్డర్ అయితే రాలేదు. మళ్ళీ బయటికి వెళ్ళి తిని లోపలికి వద్దామంటే అలా లేదు, ఎంట్రీ ఒకసారి బయటికి వెళ్తే బయటే ఉండాలి, లోపలికైతే లేదు అన్నారు. ఇంకా తీసుకొచ్చుకున్న స్నాక్స్ అవన్నీ తిని ఇంకైతే ఆడుకుంటున్నాము. ఇప్పుడైతే వంశికని ఏమైతే వాళ్ళైతే తోటి ఆడుతున్నారు, నేను వంశికి రాతున్నాము. లాస్ట్కి ఇలాగైతే అయ్యింది మా ప్లాన్ అయితే. ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ క్రికెట్ ఆడదామని అదిగోండి వికెట్స్ అయితే పెడతామంటే అవి సరిగా ఉండట్లేదు, పోతా ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంక పెట్టేశాను. గీతాంశ్ అయితే ఇప్పుడు బ్యాటింగ్ చేస్తాడంట, మనిషికి అయితే బౌలింగ్ చేస్తానని బౌలింగ్ చేయడానికి అయితే రెడీ అయింది. కానీ గీతాంశ్ కూర్చొని బ్యాటింగ్ చేస్తాను, బౌలింగ్ అయ్యాక నుంచొని అంటున్నాడు, అందుకని కూర్చొని బ్యాటింగ్ చేస్తా అంటున్నాడు. నేను వికెట్స్ అయితే దూరంగా పెట్టేసాము, పీకుతాడేమోనని. ఎందుకండి ఇప్పుడైతే ఇంకైతే మనిషికి అయితే బాల్ చేయడం, అదిగోండి తాంచి నుంచి ఉన్నాడు,
నుంచున్న లోపు బ్యాట్ వదిలేసాడు. వంశిక సరిగా వేయలే, బాల్ అటు పడిపోయింది. ఇంకా మళ్ళీ నుంచొని అన్నాడు. ఇప్పుడు వంశిక నేను బౌలింగ్ చేస్తా, నువ్వు బ్యాటింగ్ చేయక్క అని వంశిక దగ్గర ఉన్న బాల్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. వంశికనేమో ఇవ్వట్లేదు. లాస్ట్కి అయితే వంశికని ఇంకా ఎలాగ కట్టుకట్టలేడు. బాల్ అయితే తాన్షికి ఇచ్చాము. ఇప్పుడు వంశిక అయితే బ్యాటింగ్ చేయడానికి వెళ్ళింది. అదికండి తాన్షి బౌలింగ్, వంశిక బ్యాటింగ్. ఇప్పుడు రివర్స్లో అదికండి పాపం ఫస్ట్ టైం కదా, చిన్నపిల్లాడు కదా, అందుకని పడిపోతా ఉన్నాడు బాల్ తీసుకొని ఆడుకుంటా. వంశిక అయితే ఎయ్యి బాల్ తాన్షి బాల్ తాన్షి అంటుంది. తాన్షి వేయను అంటున్నాడు. అందుకని వంశిక అదిగండి బ్యాటింగ్ చేయాలని చేస్తూ ఉంది. ఇప్పుడైతే పుష్ప డ్యాన్స్ అయితే వేస్తుంది. అదిగండి పుష్ప ఆ డ్యాన్స్లు అయితే వేసిద్ది. రాను బొమ్మాయికి రాను, పుష్ప సాంగ్లు అవన్నీ అయితే. ఇప్పుడైతే అదిగండి అటు ఇటు తిరుగుతా ఉంది. అదిగండి బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ చాలా గేమ్స్ ఉంటే బాగుండేది, పెద్దలు ఆడుకోవడానికి కూడా మంచిగా. అలాంటివి ఏమీ లేవు. యూట్యూబ్లో వాటిలో చూస్తే బాగా అన్నీ ఉంటాయి అని చెప్పారు. లోపలికి వచ్చి చూస్తే ఒక్కట్లేదు. చిట్టీలు ఆట ఆడదామని పెన్ను, బుక్, ప్యాడ్ కూడా తీసుకొచ్చాము. చిట్టీలు ఆట అయితే ఆడలేదు. ఇంకా పెన్ అయితే నోట్లో పెట్టుకుంటున్నాడని బ్యాగ్లో పెట్టేసాం పెన్నుని. బుక్, ప్యాడ్ వాటిని అయితే ఎదగండి వంశిక అయితే ఎదగండి డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంది రాను బొంబాయికి రాను అని పాటకి. అదిగండి చూస్తున్నారు కదండి రాధాకృష్ణులు పోజ్ పెట్టమంటే పెట్టాలో చూపిస్తున్నాం వంశిక. కదగండి క్రికెట్ ఆడుతున్నారు. అదిగండి క్రికెట్ ఆడుతున్నారు. వంశిక బ్యాటింగ్ చేస్తున్నారు, డాడీ బౌలింగ్ చేస్తున్నాడు. క్రికెట్ అయితే ఆడుతున్నాము. ఇప్పుడైతే వాళ్ళైతే క్రికెట్ ఆడుకుంటున్నారు. మేమైతే ఫోన్ చూసుకుంటున్నాం. ఇక్కడ ఏం గేమ్స్ అంటే ఖాళీ కూర్చోవడమే కదా, ఏం బోర్ కొట్టింది. అయినా అలా ఒకటి బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం వెళ్ళాక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ చేసుకొని వెళ్దామని అన్నీ ఏమైనా గేమ్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ టైం ఎలా ఉండిద్ది ఊరికి చూద్దామని వచ్చాం పార్క్ అయితే. మేమైతే తర్వాత ఎదగండి ఆడుకుంటున్నారు. మేమైతే ఇంకా బాల్ ఆట ఆడుకుంటున్నాము అందరం అయితే మంచిగా. అదిగండి వంశిక ఆడదాం రా అంటే రానంది. అందుకని వంశిక వాళ్ళ మమ్మీని అయితే పిలిచాము. వాళ్ళ మమ్మీ నేనైతే ఆడాము కొద్దిసేపు. తర్వాత అయితే పక్కన కింద ఫ్లోర్ అవ్వదని కూడా వచ్చింది సునీత. అందుకని ముగ్గురం కలిసి ఆడుకుంటా ఉన్నాము. కాసేపు ఆడాము. అదిగండి వంశిక అయితే ఆడుతున్నారు. మేమైతే బాల్ ఆట ఆడుతున్నాము. కాసేపు అయితే ఇంకా ఆడుకున్నాము. ఇప్పుడైతే ఫుడ్ తీసుకొచ్చుకుంటే మంచిగా ఉండిద్ది అనుకున్నాము. మంచిగా తిని సాయంత్రం దాకైతే ఉండేవాళ్ళు. కుదరలేదు. ఇంకైతే మేమైతే గేమ్స్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళాము. ఒకసారి అయితే గేమ్స్ దగ్గర ఆడుకున్నాను. అదిగండి మంచిగా ఫస్ట్ టైం ఎక్కినప్పుడేమో ఏడ్చింది. ఇప్పుడేమో ఇయ్యాలి దిగమంటే దిగట్లేదు. తాన్షి ఏమో ఫస్ట్ టైం బయటకు వచ్చేలోపు జనాలందరినీ కొత్తగా చూస్తున్నారు. అదిగండి ఎందాక ఎక్కిన ఉయ్యాలి మళ్ళీ ఎక్కారు. ఉయ్యాలు దిగుదామని తాన్షి ఏమో మంచిగా షూ పట్టుకుంటున్నాడు. అదిగండి మంచిగా చూస్తున్నారు. అదిగండి చూస్తున్నారు కదా, ఊగుతా ఉన్నారు వాళ్ళిద్దరూ అయితే. మేమైతే వాళ్ళని కింద పడతారేమో చూస్తాను. ఇటు చూడండి అంటే చూడలే ఏంటి కొత్తగా ఉంది మట్టి ఇవన్నీ అని చూస్తా ఉన్నాడు. ఈ తాన్షి అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు వంశిక నేను ఒక్కదాన్ని ఊగుతా అన్నాను. వంశిక ఒక్కదాన్ని ఊగుతున్నాయి తాన్షి నుంచి. ఇంకా తర్వాత అయితే అందరూ అయితే ఒకసారి అయితే ఉయ్యాలు అయితే ఊగుతున్నారు. ఇంటికి వెళ్తున్నాము. ఫుడ్ తీసుకొచ్చుకోలేదుగా, అందుకని ఫుడ్ బాగా ఆకలిస్తుందని ఇంకైతే అన్నీ సర్దేస్తున్నాము. వీళ్ళైతే ఉయ్యాలు ఊగటానికి అయితే వచ్చేసారు. మేమైతే ఫుడ్ అవన్నీ ఇంకా మేము తీసుకొచ్చిన వస్తువులన్నీ ప్యాకింగ్ చేసుకుని ఇంకైతే వెళ్తున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్ అవన్నీ తీసుకొచ్చుకొని వద్దాం అనుకున్నాం. అదిగొని లాస్ట్ టైం ఫైనల్గా మనిషికి అయితే ఉయ్యాలు అయితే ఊగుతూ ఉంది. మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే మనిషికి అయితే ఇంకా రెస్టారెంట్లో అయితే అదిగని చూస్తున్నారు కదా, బాల్స్ దగ్గర అయితే ఆడుకుంటుంది.